తెలంగాణలో మరోసారి ఎలక్ట్రిక్ బస్సు భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి. కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన టీజీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన కరీంనగర్ సమీపంలోని తిమ్మాపూర్ మండలం లోయర్ మానేర్ డ్యాం ప్రాంతంలో చోటు చేసుకుంది. బస్సులో మంటలు చెలరేగిన సమయంలో సుమారు 37 నుంచి 41 మంది ప్రయాణికులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే బస్సును ఆపి అందరినీ సురక్షితంగా బయటకు దింపాడు. దీంతో భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం మొదట బస్సులో కాలిన వాసన రావడంతో డ్రైవర్ పరిస్థితిని గుర్తించాడు. అనంతరం మంటలు వేగంగా వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదానికి బ్యాటరీలో లోపమా, వైరింగ్ లో షార్ట్ సర్క్యూట్ జరిగిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. వరుసగా ఎలక్ట్రిక్ బస్సుల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల భద్రతపై మరింత కఠిన తనిఖీలు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.